అమరావతి ల్యాండ్ పోలింగ్ ప్రకటనపై రైతులు ఏమంటున్నారు? రాజధాని విస్తరణపై అన్నదాతల ఆవేదన ఏంటి? కూటమి ప్రభుత్వానికి రైతులు చేస్తున్న విజ్ఞప్తి ఏంటి? రాజధాని అమరావతి కోసం 33,000 ఎకరాల భూమిని 29,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చారు. ఈ భూములను ప్రభుత్వం తీసుకుని దశాబ్ద కాలం దాటింది. భూములకు సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇంకా కొంతమందికి ఇవ్వకపోగా ఇచ్చిన వారికి కూడా హద్దురాళ్లు లేవు. దీంతో ఎవరి స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితులు అమరావతిలో నెలకొన్నాయి. చివరకు ఆ ఫ్లాట్ల వద్దకు వెళ్లే దారులు కూడా లేవు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు లేఅవుట్లను ఇంకా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. 5 ఏళ్ల పాటు రాజధాని అమరావతి కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. చివరకు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. ఇంతలో ప్రభుత్వం మరింత ల్యాండ్ పూలింగ్ కు వెళ్తున్నామంటూ చేస్తున్న ప్రకటనలపై రైతులు మండిపడుతున్నారు. ముందు ఇచ్చిన మాట ప్రకారం రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసి ఆ తర్వాత విస్తరణకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. ఫ్లాట్లు ఎక్కడుండే కూడా కనీసం రాళ్ళు లేవండి. అమరావతికి రావాలంటేనే ఇంతవరకు రోడ్డు లేదండి. సరైన రోడ్డు మార్గం లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మేము బాధలో వర్ణాతీతంగా ఉందండి. అవసరం అవుతుంది. మరి మా ఫ్లాట్లు ఇంతవరకు డెవలప్ చేయలేదు. ఇతర గవర్నమెంట్ సంస్థలు కూడా ఇంతవరకు ఎవరో శంకుస్థాపన చేసిన పాపాన బాలేదు. మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మా ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నానండి. మా భూములు పూలింగ్ తీసుకొని 10 సంవత్సరాలు అవుతుంది. మరి మా లేఅవుట్లకి ఏవి చేయలేదు. మీరు గమనించే చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో మేము ఎన్ని అర్థకష్టాలు పడ్డామో, మేము ఎంత నరకయాతన అనుభవించామో మీ అందరూ చూసి మీ కళ్ళకెట్టండి మీకు కూడా కనపడ్డాయి. మా 33,000 ఎకరాలకి మాకు ఇచ్చిన లేఅవుట్లకి డెవలప్మెంట్ లేదు ఈ రోజు వరకు. మరి ఇప్పుడేదో మళ్ళీ అదేని ఇదేని మా ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇప్పుడుపై నానా అప్పులు పాలయ్యి మాకు తినడానికి తిండి కూడా లేదు. ఒక్కొక్కరికైతే మా భూముల ముంగల మా లేఅవుట్ల ముంగల మాకు డెవలప్ చేసి అప్పగిస్తారని మేము మరీ ఏడుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తున్నాం. చంద్రబాబు మాటలు నమ్మి రాజధానికి భూములు ఇచ్చామని రైతులు అంటున్నారు. అయితే భూములు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికి అక్కడ ఎలాంటి అభివృద్ధి లేదని వాపోతున్నారు. రైతుల భూములు అభివృద్ధి చేయకుండా కొత్తగా పూలింగ్ కు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఒక రకంగా బాధపడ్డాము. ఒకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని నమ్మి 33,000 మంది రైతులు 29,000 మంది రైతులు 33,000 ఎకరం భూమిని ఇచ్చాం. ఎటువంటి డెవలప్మెంట్ లేదు. 5 సంవత్సరాలు 5 యుగాల్లా గడిపేశాం. అందరూ దాన్ని ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. 2014లో మొదలుపెట్టి భూములు తీసుకున్నారు. ఇక్కడ 2025వ సంవత్సరం వచ్చింది. ఈ 25వ సంవత్సరం వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు సీడ్ యాక్సెస్ రోడ్ అనేది దరిజారలేదు. రాళ్ళు అన్నీ పోయినాయి. అక్కడ బౌండరీస్ లేవు. కనీసం ప్లాట్లోకి వెళ్ళటానికి ఎక్కడికి దారి లేదు. లేకోకుండా 10 సంవత్సరాలు అయిపోయింది ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ బిగినయ్యి. ఈ రోజు వరకు కూడా సరైనటువంటి హైవేకి యాక్సెస్ ఇంతవరకు చేయలేదు. మరిన్ని భూములు ల్యాండ్ పూలింగ్ కు తీసుకోవాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంపై రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మారినా తమ పరిస్థితులు మారలేదని వాపోతున్నారు. ముందు తమ రిటర్నబుల్ ఫ్లాట్లకు మౌలిక సదుపాయాలు, రాజధానిలో రోడ్లు పూర్తి చేయాలంటున్నారు. నవనగరాలు నిర్మాణం పూర్తయ్యాకే విస్తరణకు వెళ్లాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.